ఆలస్యమవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కా. వన్ స్టెప్ ఇన్ ఇక తిరుగుండదు అంటోంది టీడీపీ. ఒక్కో మున్సిపాలిటీలో జెండా పాతుతూ వస్తోంది. తుని నుంచి తిరుపతి దాకా, కడప నుంచి వైజాగ్ మేయర్ పీఠం వరకు ప్లేస్ ఏదైనా కూటమి జెండా ఎగరాల్సిందేనంటోంది టీడీపీ. ఇప్పుడు తిరువూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠం పైన ఫోకస్ పెట్టిన తెలుగు తమ్ముళ్లు పొలిటికల్ ఆపరేషన్ కంప్లీట్ చేశారు. అంతా అనుకున్నట్లు జరిగితే 2-3 రోజుల్లోనే తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ పోస్ట్ కూడా కూటమి ఖాతాలో పడనుంది. తిరువూరు మున్సిపాలిటీ కూడా కూటమి ఖాతాలోకేనా? 17 మంది కౌన్సిలర్లు ఉన్నా కాపాడుకోలేకపోయిన వైసీపీ. వాయిదాలు, గొడవలు, ఆపై టీడీపీకి సరిపోయేంత బలం. తిరువూరు మున్సిపాలిటీపై జెండా పాతేందుకు రెడీ అయిన టీడీపీ. అప్పుడు ఓడాం, ఇప్పుడు పవర్లో ఉన్నాం, దెబ్బకు దెబ్బ అబ్బా అనేలా వైసీపీకి ఇచ్చి పడేసుడే అంటోంది టీడీపీ. ఒక్కో మున్సిపాలిటీ, నగర పంచాయతీలో రాజీనామాలు, అవిశ్వాస అస్త్రాలు వాడుతూ పాగా వేస్తూ వస్తోంది. ఇప్పుడు టీడీపీ నేతల ఫుల్ ఫోకస్ తిరువూరు మున్సిపాలిటీ మీదే ఉంది. ఇప్పటికే 2 సార్లు తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఫైనల్ గా టీడీపీ చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ కావడంతో వైసీపీ చేతులెత్తేస్తున్న పరిస్థితి వచ్చేసింది. తిరువూరు నగర పంచాయతీలో కూటమి ఇప్పటికే పైచేయి సాధించింది. తిరువూరు నగర పంచాయతీలో 17 కౌన్సిల్ స్థానాలను గెలుచుకున్న వైసీపీ గతం కస్తూరిబాయిని అప్పట్లో చైర్మన్ గా ఎంపిక చేసింది. చైర్మన్ పదవీ కాలాన్ని 2.5 ఏళ్ల చొప్పున పంచుకోవాలని అప్పటి ఎమ్మెల్యే రక్షణ నిధి కండిషన్ పెట్టారు. దీంతో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే కౌన్సిలర్ల మధ్య చైర్మన్ పదవిపై పంచాయతీ మొదలైంది. ఈ వివాదం చినికి గాలివానలా మారి కౌన్సిలర్లు 2 వర్గాలుగా చీలిపోయే పరిస్థితికి తీసుకువచ్చింది. ఇదే సమయంలో కూటమి అధికారంలోకి వచ్చాక రాజకీయం మరింతగా ముదిరింది. దీన్ని టీడీపీ అడ్వాంటేజ్ గా తీసుకుని మున్సిపాలిటీ సీటు కైవసం చేసుకుంటుంది. 1-2 రోజుల్లోనే తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెర పడనుంది. గత నెల 3న వైసీపీ చైర్మన్ కస్తూరిబాయ్ తన పదవికి రాజీనామాతో ఖాళీ ఏర్పడింది. నగర పంచాయతీలో మొత్తం కౌన్సిల్ సభ్యులు 20కి గాను వైసీపీకి 17, టీడీపీకి 3 సభ్యులు ఉన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఉన్నారు. ఇప్పటికే మెజారిటీ వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ గూటికి చేరారు. మరికొందరు ఫ్యాన్ పార్టీ కౌన్సిలర్లు కూడా టీడీపీ నేతలతో టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. తిరువూరులో చైర్మన్ ఎన్నికకు ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 21 ఓట్లున్నాయి. వైసీపీ కౌన్సిలర్ రమాదేవి విదేశాల్లో ఉన్నారు. మిగతా 20 మందిలో టీడీపీ తరపున ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లు 3, మరో 7 వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఒక్కొక్క వార్డు వైసీపీ కౌన్సిలర్ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి సైకిల్ ఎక్కుతున్నారు. ఇప్పటికే 7 టీడీపీలో చేరిపోయారు. దీంతో ఎక్స్ అఫిషియోగా ఉన్న ఎమ్మెల్యే ఓటుతో కలిపి టీడీపీ బలం 11కు చేరుకుంది. చైర్మన్ ఎన్నికకు అవసరమైన 11 మంది సభ్యుల బలం అధికార పార్టీకి రావడంతో జూన్ 2న జరగబోయే ఎన్నిక లాంఛనప్రాయమే కానుంది. తిరువూరు చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకోవడం ఖాయమైంది. మరోవైపు వైసీపీ చైర్మన్ పీఠంపై ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే 7 సభ్యులు టీడీపీలో చేరిపోవడంతో పాటు ఆ పార్టీలో ఉన్న మిగతా కౌన్సిలర్లలో మరికొందరు కూడా టీడీపీ కండువా కప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మే 19, 20వ తేదీల్లో నిర్వహించిన ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట వరకు పరిస్థితి వెళ్లింది. 2 రోజులు కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. జూన్ 2న మళ్లీ ముహూర్తం ఖరారు కావడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠైతే కంటిన్యూ అవుతోంది. కానీ చైర్మన్ ఎన్నిక ప్రకటించిన తర్వాత 2 కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. స్పష్టమైన ఆధిక్యత అధికార పార్టీకి రావడంతో ఉత్కంఠకు తెర పడింది. ప్రస్తుతం టీడీపీ తరపున చైర్మన్ గా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.